Please subscribe Telugu 7 Media. సార్ ఇన్స్పైర్ ప్రోగ్రామ్స్ ద్వారా చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం సార్. మేము అవన్నీ చూసి పిల్లలకు చెప్తుంటాం. మేము ఎంత చెప్పినా పిల్లలు మళ్ళీ మార్క్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఎలా అంటే వాళ్ళు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర్ లాగా పిడి బ్రహ్మ పిడి విష్ణు పిడిదేవ మహేశ్వర ప్రతి దానికి గ్రైండింగ్లోనే ఉంటారు సార్. సో ఎలా ఇంకా వాళ్ళని కాన్సెప్చువల్ ఓరియంటేషన్కి తీసుకురావచ్చు? ఇంకా అంటే మీరు ధనిక్ భారత్ స్కూల్స్లో మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, మీరు సర్వసాధారణంగా ఇతర విద్యాలయాలుగా ఉండాలనుకుంటున్నారా, కొత్త మార్గాన్ని మీరు వేయాలన్నది దట్ డెసిషన్ యూ హ్యావ్ టు టేక్. ఎందుకంటే కలాం గారు చెబుతారు యు ఆర్ యునీక్ అనే పుస్తకంలో, సమాజం ఎప్పుడు ఎలా ఉంటుందంటే మనల్ని సర్వసాధారణ వ్యక్తులుగా తయారు చేసే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంటాం. మనం కొత్త మార్గంలో వెళ్ళాలంటే మనల్ని లాగేస్తుంది వెనక్కి. సో ఆ విధమైన ప్రయత్నాలు ఉంటాయి. నేను ఒక స్కూల్ గురించి చెప్తాను మహారాష్ట్రలో. దాని పేరు స్కూల్ వితౌట్ వాల్స్. స్కూల్ వితౌట్ వాల్స్. అక్కడ పిల్లలు రెగ్యులర్ సిలబస్ చదవరు. వాళ్ళు 10th క్లాస్లో నేషనల్ స్కూల్లో ఎగ్జామ్ రాస్తారు వాళ్ళు. కానీ ఆ పిల్లలు ఎంత షార్ప్గా ఉంటారంటే, క్రియేటివిటీ కావచ్చు, ఇమాజినేషన్ కావచ్చు, కొత్త కొత్త విధానాలు నేర్చుకోవడం కావచ్చు, దాంట్లో ఎంత నిష్ణాతులు అంటే వారు ఏ సిచ్యువేషన్లో వాళ్ళు పడేసినా కూడా బ్రహ్మాండంగా బయటకు వస్తారు వాళ్ళు. అదొక ఎక్స్పెరిమెంట్. దాన్ని చేయడానికి మళ్ళీ ధైర్యం కావాలి మనకి. అటువంటి విద్యార్థులను కూడా మనం తీసుకురావాలి. ముఖ్యంగా అటువంటి పేరెంట్స్ కూడా ఉండాలి మనకి. సో ఆ విధమైన నిర్ణయం తీసుకోవాల్సిన ఒక అవసరం ఉందని నేను అనుకుంటాను ఎప్పుడైనా. సో వెదర్ యు ఆర్ గోయింగ్ టు బీ లైక్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ వెదర్ యు ఆర్ గోయింగ్ టు బీ అన్ యునీక్ ఇన్స్టిట్యూషన్ అన్నది ఒకటి ఆలోచించుకోండి. ఎందుకంటే మార్పు ఎప్పుడు కూడా చేస్తే దానికి రెసిస్టెన్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా కొత్త విధానం తీస్తే ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. కానీ ఎవరైతే ఈ మార్పు కోసం నిలబడి మేము చేయగలము అన్న ధీమాతో ఉంటారో వాళ్ళు ఏంటంటే దే కెన్ డెఫినెట్లీ క్రియేట్ ఏ న్యూ ఇంపాక్ట్ ఆల్ టుగెదర్. సో అటువంటి ప్రయోగాలు మనం చేయాలి అంటే దానికి ఆలోచన కావాలి మనకు. అటువంటి విద్యార్థులు కావాలి, అటువంటి పేరెంట్స్ కూడా మనకు కావాలి. మా పిల్లలకు మార్క్స్ రావాలి, ఇన్స్టిట్యూషన్స్లో ర్యాంకులు రావాలి అని కోరుకుంటున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మరి బికాజ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ది ఇండివిజువల్స్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది తీసుకురావడానికి మనం ఒక నిర్ణయం అన్నది ఖచ్చితంగా చేసుకోగలగాలి అని నేను అనుకుంటాను. తర్వాత మీకు కావాల్సింది మంచి టీచర్స్ కావాలి. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సమాజంలో మంచి టీచర్సు, విద్యార్థులకు ఏం కావాలని తెలిసిన టీచర్సు, వాళ్లకు అనుభవపూర్వకంగా వాళ్ళకి చెప్పి వాళ్ళలో ఉన్న లేటెంట్ శక్తుల్ని వాళ్ళని బయటికి తీసుకొచ్చే టీచర్స్ కూడా కావాలి. కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే గెట్ గుడ్ టీచర్స్ అండ్ ది బెస్ట్ టీచర్స్. అది ఒక పెద్ద ఛాలెంజ్ మీ అందరికీ కూడా. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు గెట్ ఏ గుడ్ టీచర్ నౌడేస్. కాబట్టి అదొక మంచి టీచర్స్ని మీరు తీసుకురండి. ఎక్స్పెరిమెంట్స్ టీచర్ని తీసుకోండి. మీరందరూ ఒక గురువు గారు ఉన్నారు, ఆయన పేరు గిజుబాయ్ బదేకా. గిజుబాయ్ బదేకా అని గుజరాత్లో ఆయన స్కూల్. గిజుబాయ్ బదేకా పాఠ్య విధానం అని 7 వాల్యూమ్స్ ఉన్నాయి పుస్తకాలు. ఆయన సిలబస్ను కథల ద్వారా కంప్లీట్ చేసేవాడు. ఆయన ఎప్పుడు పాఠాలు చెప్పేవాడు కాదు, కథల ద్వారా పాఠాలు చెప్పేవాళ్ళు. ఆ పిల్లలు ఆ స్కూల్ని వదిలి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. అందుకనే ఒక విధానం జరిగింది. ఏ స్కూల్ బాగుంది, ఏ కాలేజీ బాగుంది అనడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. స్కూల్ ముందు ఎవరికీ తెలియకుండా సీసీటీవీ కెమెరాలు పెట్టారు. మనుషుల్ని చూడడానికి కాదు, వాళ్ళ కాళ్ళను అబ్జర్వ్ చేయడానికి సీసీటీవీ కెమెరాలు పెట్టారు. ఏ స్కూల్లో అయితే పిల్లలు వచ్చేటప్పుడు పరిగెత్తి స్కూల్కి వస్తారు, స్కూల్ గంట కొట్టిన తర్వాత కాళ్ళు ఈడ్చుకుంటూ వెళతారు, ఆ స్కూల్స్ మంచి స్కూల్స్. ఏ స్కూల్స్ అయితే వచ్చేటప్పుడు కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తూ బెల్లు కొట్టగానే పరిగెత్తిపోయే స్కూల్స్, దే ఆర్ నాట్ గుడ్ స్కూల్స్. కాబట్టి ఆలోచించండి ఒకసారి. ఎప్పుడు కూడా పిల్లలు స్కూల్ ఎప్పుడు తెరుస్తారా అన్న ఉత్సాహంలో వాళ్ళు రాగలగాలి. అప్పుడే స్కూల్ అయిపోయిందా అని ఇంటికి వెళ్ళడానికి కూడా వాళ్ళు ఆపే ప్రయత్నం చేయాలి. కాబట్టి ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్లో నా ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఉదయం పరిగెత్తుకుంటూ రావాలి, గంట కొట్టాక మేము వెళ్ళము అని ఆ విధమైన విధానాలు మీరు కనుక తీసుకురాగలిగితే బ్రహ్మాండమైన మార్పులు మనం తీసుకురావచ్చు అన్నది నా ఉద్దేశం. ఆ దిశగా లెట్ us ఆల్ వర్క్ టుగెదర్. అందరం కలిసి పనిచేద్దాం. ఒక ఇంప్రెషన్ మనం క్రియేట్ చేయాలి. ఒక కొత్త ఒరవడి మనం సృష్టించాలంటే కొన్ని రిస్క్స్ మనం తీసుకోవాలి. ఎవరైతే జీవితంలో రిస్క్ తీసుకుంటారో వాళ్ళే దే కెన్ రీచ్ టు ది టాప్.
కంఫర్ట్ జోన్లో ఉండి మనం చేసుకుందామంటే వీ మే నాట్ క్రియేట్ దట్ మచ్ ఆఫ్ ఇంప్రెషన్. సో ఐ థింక్ లాయిడ్లో మీరు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళారో అదేవిధంగా ఈ ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఆ విధమైన కొత్త ఒరవడిని సృష్టిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానన్నది దానికి మీరు అడిగిన ప్రశ్నకు కొన్ని నా సమాధానం. Thank you, sir. Thank you very much for your insights. Madam, a little extension to the same thing. We definitely utilize your services, madam, for counseling sessions. స్టూడెంట్స్కి అన్నీ ఉన్నా మనం ఎంత ఇచ్చినా సరే వాళ్ళు ఆ మార్క్స్ ప్రెషర్ వల్ల లేదంటే పేరెంట్స్ ప్రెషర్ వల్ల ఎవ్రీ నవ్ అండ్ దెన్ యూ కెన్ సీ సూసైడ్స్ అండ్ మీడియా. సో ధనిక్ భారత్లో ఇంకా ఎక్కువ కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టుకోవడానికి మిమ్మల్ని డెఫినెట్గా ఉపయోగించుకుంటాం. అలానే మేనేజ్మెంట్కి స్టాఫ్కి ఒక చిన్న అడ్వైస్. ఓవరాల్గా ధనిక్ భారత్లో ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ క్రియేటింగ్ ఇంజనీర్స్ అండ్ డాక్టర్స్ బట్ క్రియేటింగ్ innovators, value-based citizens, and more importantly, creating the next generation Indians who are going to transform India into a developed country. ధనిక్ భారత్ అనేది వచ్చే 25 సంవత్సరాల్లో భారతదేశంలో నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్గా వెళ్ళాలి అంటే ప్రతి ఒక్క ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడున్న ఫ్యాకల్టీ కావచ్చు ఎవరైనా సరే ఆ దిశగా ప్రతిరోజు పిల్లల్లో ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ డెవలప్ చేయాలి. ఎందుకు వచ్చాం, ఎందుకు చదువుకుంటున్నాం అని కాకుండా ఏదో ఒకటి సాధించి మా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తాం, మా ఇన్స్టిట్యూషన్ ముందుకు తీసుకెళ్తాం. ఆ ఉద్దేశంతో పిల్లల్ని తయారు చేయగలిగితే కనుక అద్భుతాలు సాధించవచ్చు. ఎటువంటి పిల్లవాడిని చాలామంది ఇప్పుడున్న ఇంటర్మీడియట్ ఇన్స్టిట్యూషన్స్లో స్పార్క్ బ్యాచ్ అని స్పెషల్ బ్యాచ్ అని వేస్తూ ఉంటారు. నేను అంటాను లాస్ట్ బెంచ్లో చదువు వద్దు అనుకునేవాడిని కూడా బాగు చేసేదే ధనిక్ భారత్ అని. అలాంటి వ్యక్తులు ధనిక్ భారత్ తీసుకెళ్ళాలని. ఏదంటే ఫస్ట్ బెంచెస్ స్టూడెంట్స్ని బాగు చేయటం అందరి వల్ల అవుతుంది, కానీ చదువు వద్దు అనుకునే వాళ్ళని కూడా దేశానికి అందివ్వటం, దేశానికి ఒక ప్రయోజకుడిగా మార్చడం అని చెప్పి చాలా ఇంపార్టెంట్. చిన్న ఎక్స్టెన్షన్ సార్, ప్లేటో ఒక మాట అంటారు, an uneducated child is a liability to the state more than to the parent. చదువు రానివాడు దేశానికి బరువు అని. కానీ చదువులతో పాటు విలువ లేనివాడు కూడా పెద్ద బరువు. కాబట్టి క్యారెక్టర్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా ధనిక్ భారత్ ఇవ్వబోతుందని చెప్పి నాకు నారాయణరావు గారు చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.